అందరికీ హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ వాంగిబాత్ ఎలా చేసేదని ఈ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మన ఛానల్కి వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. వచ్చేసారా? ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? మొన్న శిరీష క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసింది. తినడానికి చాలా టేస్ట్గా ఉందండి. తింటుంటే ఆ మధ్యన ఆ డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ అన్నీ దొరుకుతూ తినడానికి చాలా టేస్ట్గా ఉంది. మీకు ఆ వీడియో కావాలా, మీరు అలా తినాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వాంగిబాత్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. వంకాయలు కర్ణాటకలో ఇలాంటి వంకాయలే దొరుకుతుంది, అంటే గుత్తి వంకాయ దొరుకుతుంది, ఈ వంకాయలు దొరుకుతుంది. కాకపోతే వాంగిబాత్కి ఈ వంకాయలు అనేది సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మన పులావ్కి కూడా వేయచ్చండి. ఒక 2-3 వంకాయలు కూడా పులావ్కి వేయచ్చు, చాలా టేస్ట్గా వస్తుంది. అంటే ఇష్టపడితే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వంకాయలు 1/2 కేజీ, టొమాటో ఒక 1/2 కేజీ. టొమాటో ఫుల్ పండయి ఉండాలండి, అప్పుడే వాంగిబాత్ టేస్ట్గా వస్తుంది. కొత్తిమీర అరకట్ట, పచ్చిమిర్చి ఒక 4 నుండి 5, ఎండుమిర్చి కూడా ఒక 4 నుండి 5. ఎండుమిర్చి ఆప్షనల్ అండి, నేను తీసుకున్నాను, మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. తెల్లుల్లి 1, కరివేపాకు ఒక 2 రెబ్బలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 నుండి 5. వాంగిబాత్ అన్న తర్వాత వాంగిబాత్ పౌడర్ ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్. వంకాయలు మనం కట్ చేసి వేస్తే నల్లగా అయిపోతుంది కాబట్టి ఒక బౌల్లో నీరేసి ఉప్పు వేసి రెడీ చేసి ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు వంకాయల్ని చిన్న ముక్కలుగా కొయ్యాలి. ఇంకొక విషయం ఏంటంటే వాంగిబాత్లో 2 రకాలు ఉన్నాయి. ఈరోజు మనం టమాటాలు వేసుకొని వాంగిబాత్ చేయబోతున్నాము. ముందు వీడియోలో చింతపండుతో ఎలా వాంగిబాత్ చేయొచ్చు అని ఆ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తున్నాను. టొమాటో వాంగిబాత్కి వంకాయ ముక్కలు వేరేలాగా కోస్తాం, చింతపండు వాంగిబాత్కి వేరేలాగా ముక్కలు కోస్తాం అనమాట. 2 కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, 2 టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కాకపోతే సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. ఇలాగ వంకాయ ముడికిలు ఎంతమందికి ఇష్టం అండి? నాకు చాలా ఇష్టం. ఇలా వంకాయలన్నీ కోసిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టేస్తే నల్లగా కాకుండా ఉంటుంది. ఇవి టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మా వీడియో నచ్చి చూస్తున్నారన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియో మరి కొంచెం ముందుకెళ్తుంది, ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా టమాటో కోసి ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండుకి ఉల్లిపాయలు అవి పడదు, అదే వేరే ప్రాసెస్, నేను చెప్తాను ముందో వీడియోలో, ఓకేనా? పచ్చిమిర్చి కూడా ఇలాగా చిన్నపిల్లలు ఉన్నారంటే 1-2 వేయండి, పాపం తినలేరు కాబట్టి తక్కువ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా మీకు పొడవుగా ఇష్టం అంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీరు ఇలా వాంగిబాత్ గొజ్జు చేసుకుని ఉంచి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చినారంటే సాయంకాలం వచ్చినప్పటికి లంచ్ బాక్స్ ఖాళీ అవుతుంది, అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలందరూ కూడా ఇష్టపడి తింటారు. మా ఇంట్లో శిరీష వాంగిబాత్ గొజ్జు, పులిహోర గొజ్జు ఉన్నదంటే అన్నం సాంబారే ముట్టదండి. ఇవి అంత ఇష్టపడి తింటుంది. తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా ఆ గొజ్జుతోటే తింటుంది, అంత ఇష్టం. ఇక్కడ ఒక తెల్లుల్లి తీసుకున్నాం కదా, పొట్టు తీయకుండా ఆ తెల్లుల్లిని కచ్చాబిచ్చాగా దంచి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తెల్లుల్లి తొక్కలు తీయకూడదండి, తొక్కలతో మనం యూజ్ చేస్తే మంచిదంట. కొత్తిమీర కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయిందంటే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కూడా వేసుకోవాలి. ఈ వాంగిబాత్కి ఉల్లిపాయలు అనేది ఎక్కువ ఫ్రై అయిపోకూడదండి, కొంచెం ఒక 50% బాయిల్ అయితే చాలు. ఇలా బాయిల్ అయినప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, నల్లగా అవ్వలేదు. ఉప్పు నీటిలో మనం పెట్టామంటే వంకాయ ముక్కలు అనేది నల్లగా కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసాను, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ లాగా వేసుకున్నాను. కొత్తిమీర వేస్తే కొంచెం పోపులో వేసినామంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, ఓకేనా? వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఎందుకంటే అందులో నీరేం లేదు కాబట్టి మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలకి కొంచెం మగ్గింది కదా, ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో మధ్యన గ్యాప్ చేసుకుని మనం టమాటో ముక్కలు కట్ చేసుకుని పెట్టాం కదా, మధ్యన వేసుకోవాలి. అప్పుడు చుట్టూరు కూడా వంకాయ ముక్కలు వేడి ఉంటాయి కదా, అలా కవర్ చేసుకుంటే ఈక్వల్గా టమాటో వంకాయలు అన్నీ కూడా ఈక్వల్గా ఉడికిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరో 5 నుండి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఒక్కసారి తీసుకొని కలపాలండి, మీరు అలాగ వదిలేసినారంటే కింద మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో తీసుకొని కలుపుతుండండి, ఓకేనా?
ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు గుండా ఆప్షనల్ అండి, మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ వాంగీబాత్ పౌడరు 4 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. 3 నుండి 4 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, కరెక్ట్ క్వాంటిటీ అండి. మీరు వాంగీబాత్ పౌడర్ ఏ బ్రాండ్ వాడినా కూడా టేస్ట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే డేట్ చూసుకుని యూజ్ చేసుకోండి, ఓకేనా. కొన్ని డేట్ అయిన తర్వాత యూజ్ చేస్తామంటే మనకి అలర్జీ వస్తుంది, కాబట్టి డేట్ చూసుకొని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి వాంగీబాత్ గొజ్జులో కొంచెం నూనె అనేది ఎక్కువ ఉండాలండి. మనం ఒక 3-4 రోజులు పెట్టుకున్నామంటే వంకాయలు లోన స్మెల్ అయిపోతుంది. సో దానికోసమని కొంచెం నూనె కానీ ఎక్కువ పడినట్టుంటే ఒక 4-5 రోజులు బయట పెట్టవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఆరాంగా ఒక 15 రోజులు పెట్టుకోవచ్చు. ఇలాగన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడకనిద్దాం. చూస్తున్నారా, ఆ నూనె అనేది పైన తేలుతుంది కదా, అలా ఉడకాలండి. అలాంటప్పుడు మనం 4-5 రోజులు బయట పెట్టుకున్నా కూడా ఆ వాంగీబాత్ గొజ్జు అనేది స్మెల్ కాకుండా బాగుంటుంది. నూనె మాత్రం ఇంత ఉండాలండి, దీనికన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎలాగ ఉంటే చాలు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర సన్నం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది వాంగీబాత్. ఒకసారి అలా చేయండి. నెక్స్ట్ నేను చింతపండుతో ఎలాగ వాంగీబాత్ చేస్తామని చేసి చూపిస్తాను. ఈ వాంగీబాత్లో కాడలు దొరుకుతాయి కదండి, ఆ కాడలు దొరికితే చికెన్ లెగ్ పీస్ తింటే ఎంత ఖుషీ ఫీల్ అవుతామో అంత ఖుషీ ఫీల్ అవుతుంది, అంత టేస్ట్ కూడా ఉంటుంది. వంకాయ బాత్లో వంకాయ కాడలు తింటే చాలా చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మీరు ఈ వాంగీబాత్ టేస్ట్ చేయండి, తర్వాత చింతపండు వాంగీబాత్ కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు వాంగీబాత్ గొజ్జు రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే వాంగీబాత్ గొజ్జు రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వాంగీబాత్ గొజ్జు వేసుకుని కలుపుకొని తింటే సూపర్ అండి. నేను ఇక్కడ గుత్తొంకాయ బిర్యానీ చేశాను, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాంగీబాత్ ఇప్పుడు టేస్ట్ చూడడానికి శిరీష రెడీగా ఉంది. ఇది చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుందండి. ఆహా ఏమి రుచి అనరామై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నా పాట ఆలకించుకొని పారిపోవద్దండి. ఈ వాంగీబాత్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్, ఓకేనా. అందరికీ బాయ్.